జగన్ ఇబ్రహీంపట్నం టూర్ లో మరో అపశృతి చోటు చేసుకుంది. జగన్ పర్యటన సందర్భంగా ఇద్దరు మృతి చెందినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో ఒకరు డి రాంబాబు కాగా మరొక యువకుడి పేరు భార్గవ్ గా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం దగ్గరలోని చిలకల్లు గ్రామం వైసీపీ అధ్యక్షుడైన డి రాంబాబుకు పల్సు పడిపోయి కుప్పకూలిపోయాడు. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. మరి ఎంత చేయాల్సిన అవసరం లేదు కదా సార్. అవును సార్, మీ బిజీ మా మీద నెడితే సరిపోదు కదా. ఎందుకు చేయకూడదు సార్? నేను ఎక్కువ మాట్లాడాను సార్. మీరు ఏం మాట్లాడారు సార్? మరో యువకుడు జగన్ ర్యాలీకి వచ్చి ఇంటికి వెళ్తూ బారికేడ్ ని ఢీకొట్టి మృతి చెందినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. భార్గవ్ అనే ఈ యువకుడు ఇబ్రహీంపట్నం కొత్త గేట్ కి చెందిన వాడిగా గుర్తించారు. ఇతడు అసలు ర్యాలీకే రాలేదు. ఎవరో ప్రమాదవశాత్తు చనిపోతే అది కూడా జగన్ టూర్ ఖాతాలో కల్పిస్తున్నారంటున్నారు వైసీపీ నేతలు. పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు భార్గవ్ మృతదేహం తరలించారు. జగన్ పర్యటనలో తరచూ ప్రమాదాలు సంభవించడం, వాటి ద్వారా మృతులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ఈ ప్రాణాంతక వ్యవహారంపై అధిష్టానం కూడా సీరియస్ గా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంలో ఇద్దరు చనిపోయినట్టు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో వాస్తవం ఎంత? వాళ్ళు పర్యటనకు వచ్చే చనిపోవడం జరిగిందా? ఒక వ్యక్తి మనకు అందిన సమాచారం ప్రకారం పల్సు పడిపోయి చనిపోవడం జరిగింది. మరో వ్యక్తి బారికేడ్ ను ఢీకొట్టాడు. అసలు అతను పర్యటనకే రాలేదంటూ కూడా వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు. వాస్తవాలేంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటన నేపథ్యంలో కూడా ఇద్దరు చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకరు భార్గవ్ అనే యువకుడు ఆ ర్యాలీకి సంబంధించి వచ్చాడా రాలేదా అనే దానికి సంబంధించి పోలీసులు విచారణ చెప్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్కి సంబంధించి మాత్రం కాన్వాయ్, అంటే ఆయన యాక్సిడెంట్కి సంబంధించి బారికేడ్ని ఢీకొన్న తర్వాత వెనక కాన్వాయ్ వాహనాలు కనిపిస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. అయితే అతను చనిపోయిన తర్వాత వెంటనే మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కేసుకు సంబంధించి వివరాలు అయితే సేకరిస్తారు. ఇక రెండో వ్యక్తి రాంబాబు. ఈయన చిల్లకల్లు జగేపేట నియోజకవర్గం చిల్లకల్లు గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన గతంలోకి సంబంధించి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జోగి రమేష్ నివాసానికి రావడం జరిగింది. జోగి రమేష్ నివాసానికి వచ్చిన మధ్యాహ్నం 1:30-2 గంటల మధ్యలో కూడా ఒక్కసారిగా ఆయన పెయిన్ రావడంతో కుప్పకూలిపారు. వెంటనే హాస్పిటల్కి తరలించిన స్థానికులు అప్పటికే చనిపోయినట్లు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాంబాబు కుటుంబ సభ్యులతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో కూడా తరచూ ఏదో ఒక ప్రమాదం జరగటం, ఎవరో ఒకరు చనిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా దీనిపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాత్రం ఎక్కువగా బైకు ర్యాలీలు, బైకులకు సంబంధించి మాత్రమే ప్రోత్సహించడం, యువత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి నిన్న జగన్ కాన్వాయ్లో కూడా మనం చూసుకోవచ్చు. జగన్ కాన్వాయ్లో ఆయన ఎస్కార్ట్ వాహనాలు కూడా ఒకటికొకటి, అంటే వెనక నుంచి వాహనాలు వచ్చి ఢీకొనడంతో ఆయన ఎస్కార్ట్ వాహనం కూడా ఢీకొన్న పరిస్థితి కనిపించింది. ఒక వాహనానికి వెనక డ్యామేజ్ అవటం, మరొక ఎస్కార్ట్ వాహనానికి ముందు బానెట్ పగిలిపోయిన సంఘటన కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యువతులు బైకుల మీద చొక్కలు కొట్టడం, స్టంట్లు వేయడం, ఇష్టానుసారంగా వ్యవహరించడంతో వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్ళిన సమయంలో కూడా ఒక వ్యక్తి కారు కింద చనిపోయిన సంఘటన అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన పరిస్థితి కనిపించింది. సో ఈ తాజాగా మరొక ఇద్దరు చనిపోయిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ జగన్ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చనిపోవడంతో కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే భవిష్యత్తులో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆ పార్టీకి సంబంధించిన అధినేత వస్తున్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలే చనిపోవడం, ఆ పార్టీ పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కూడా పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి కూడా కొంతమంది పార్టీ నేతలు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉంది. మొత్తం మీద నిన్న జగన్ పర్యటన నేపథ్యంలో ఇద్దరు చనిపోయారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. భార్గవ్ అనే మృతికి సంబంధించి కూడా జగన్ పర్యటనలో ప్రమాదశాత్తు చనిపోయాడా లేకపోతే మామూలుగానే ఆయన చనిపోయాడా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం భార్గవ్ మృతికి వైసీపీ అధినేత జగన్ పర్యటనకి సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెండు జగన్ ఖాతాలో వేస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రసూన, శివ, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి? అటు వైసీపీ నేతలైతే పర్యటనకు వీరి మృతికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఏమో ఇటువంటి వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు పోలీసులు ఏమంటున్నారు దీని అంతటికి సంబంధించి? అంటే ఇప్పటికే పోలీసులు ఈ అంశానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా మొదట సోషల్ మీడియాలో నిన్న మధ్యాహ్నం ఏదైతే ఇబ్రహీంపట్నం రింగులో బైకులతో స్టంట్లు వేసిన వ్యక్తులే చనిపోయారని చెప్పి ప్రచారం జరిగింది. ఆ తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో స్టంట్లు వేసిన వ్యక్తులు వేరు, అలాగే చనిపోయిన వ్యక్తి వేరు అని చెప్పి కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే ఈ భార్గవ్ అనే వ్యక్తికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే నిన్న సాయంకాలం 7 గంటల దాకా జగన్ పర్యటనకు సంబంధించి బందోబస్తులోనే పోలీసు అధికారులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత రాంబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించే నేపథ్యంలో జగ్గైపేట సమీపంలో చాలాసేపు అర్ధరాత్రి 1 గంట దాకా గొడవైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భార్గవ్ మృతికి సంబంధించి కూడా విచారణ చేపడుతున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికే నిన్న జరిగిన సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే మీడియాలో టెలికాస్ట్ అయిన వీడియోలు కావచ్చు, అలాగే ఆ పర్యటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం అంటే గొల్లపూడి బైపాస్ దిగిన దగ్గర నుంచి జోగి రమేష్ నివాసం వరకు కూడా పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. పోలీసు అధికారులు పరిశీలించిన తర్వాత భార్గవ్ మృతికి సంబంధించిన నిజమైన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇవాళ పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రాంబాబు మరణానికి సంబంధించి కూడా జగన్ పర్యటనకు రావడం, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు అయితే గతం నుంచి కూడా ఆయన గుండె నొప్పితో బాధపడుతున్నారు. గతంలో ఆయనకు ఒకసారి స్టంట్ కూడా వేశారు. తాజాగా ఈ ఒత్తిడికి గురై చనిపోయాడా లేకపోతే నార్మల్గానే ఈ అడావుల్లో ట్యాబ్లెట్లు అవి మిస్ అయ్యాడా అనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వివరణిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కుటుంబానికి అండగా ధైర్యంగా భరోసా ఇస్తామని చెప్పి మాజీ జగన్ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ పర్యటన నేపథ్యంలో గతంలో గుంటూరు వారు కావచ్చు, తాజాగా ఇద్దరు చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇద్దరికి సంబంధించి రాంబాబుకి హార్ట్ స్ట్రోక్ కాగా భార్గవ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకటి చెప్తున్నారు, సోషల్ మీడియాలో మరొకటి ప్రచారం జరుగుతుంది. మరి పోలీసు విచారణలో ఏం తేలబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసూన, రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనలో ఇద్దరు మృతి చెందారంటూ కూడా అటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వైసీపీ మాత్రం ఆ వార్తలను తిప్పికొడుతూ ఉంది. ఆ పర్యటనకు చనిపోయిన వారికి ఎటువంటి సంబంధం లేదు. అయితే చనిపోయిన వ్యక్తులు ఒకరు పల్స్ పడిపోయి చనిపోగా మరొకరు ఏదైతే బారికేడ్ ను ఢీకొట్టారో దానికి పర్యటనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వైసీపీ వాదిస్తుంది. మొత్తంగా వాస్తవ పరిస్థితులు పోలీసులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు.